గురువా? గురువెవరే? ఆహా, ఆ తాగుపోతేనా? ఆ సన్యాసి కంకణం నువ్వు తెచ్చి ఇంట్లో దాచడం ఏమిటి? అసలు నువ్వెందుకు తెచ్చావు? అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తీసుకుపో, పోయి వాడి మొహాన్ని కొట్టిరా. అయినా వాళ్ళ సొమ్ము మన కొంపలోకి తీసుకొచ్చింది. బామ్మ, నువ్వు కాస్త ఊరికే ఉంటావా? ఏంటే వారి కంకణం నువ్వెందుకు తెచ్చి దాస్తున్నావు? అది వాళ్ళింట్లోంచి తేలేదమ్మా. తాకట్టులో ఉంటే విడిపించుకొచ్చాను. వీలు చూసి గురువుగారికి ఇవ్వాలి. ఎట్టట్టట్టట్టా తాకట్లో ఉంటే విడిపించుకు తెచ్చావా? వీలు చూసుకొని ఇవ్వాలా? ఏమే, నీకేమన్నా కొత్తగా పిచ్చి మొదలైందా? వాడిదెవడదో కంకరం తాకట్లో ఉండడమేమిటి? దాన్ని నువ్వు విడిపించుకురావడమేమిటి? అయినా కంకణాలు తాకట్టు దాకా వచ్చారంటే సంసారం అటకెక్కినట్టే, రంగరంగా సన్యాసం దగ్గరైనట్టే. అంతేలే, అంత కాకపోతే ఇంకేముంటుంది? అంతేలే, నా మనవరాలకి అన్యాయం చేస్తే ఇలా మట్టి కొట్టుకుపోక మహారాజుతనం వస్తుందా? మనవరాలికి అన్యాయమా? ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అదంతా నా మనవరాల వల్లే. అలాంటి నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎందుకే? పో బయటికి. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మనవరాలేంటి బమ్మి? అదే నువ్వే కదే అన్నావు, మొదటి భార్యను వదిలేశాడన్నావు. వదిలేసింది దీని వయసు అయి ఉంటుంది. అది మనవరాలు కాక ముని మనవరాలు అవుతుందా? ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఉసురు ఊరికినే పోతుందా? దరిద్రం బట్టి పీడించదు, మట్టి కొట్టుకు పోతారు. బామ్మ, ఎందుకలా శాపనార్థాలు పెడతావు? ఎవరి పరిస్థితి ఏంటో ఎవరికి తెలుసు? అన్నీ తెలిసిన దానివే అలా శాపనార్థాలు పెట్టచ్చా? వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తున్నారు. అవునమ్మా, గురువుగారు చాలా బాధపడుతున్నారు. మొదటి భార్యను తలుచుకొని కుమిలిపోతున్నారు. ఏదైనా ముందే ఉండాలి. వదిలేసినప్పుడు ఇకిలించారు, ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? బామ్మ, నువ్వు కాస్త ఊరికే ఉంటావా? ఊరుకుంటానే, ఊరుకోక చస్తానా? పాపాత్ముల మీద జాలి చూపిస్తే పాపమే తగులుకుంటుంది. జాలి చూపించని వాళ్ళు పాపాత్ములవుతారు. చూస్తూనే ఉన్నాగా, అయ్యాడుగా. పద్దు, అసలు ఈ కంకణం తాకట్లోకి ఎందుకు వెళ్ళింది? అంతా ఆ వసంత చేసిన పనమ్మా. వసంత చేసిందా? ఆవిడ అతని భార్యగా? వాడి చేష్టలకి దీని కడుపు మండుంటుంది. అందుకే కంకణం కుదువ పెట్టి కాసులు తెచ్చుకొని ఉంటుంది. అసలు ఆ ఇంట్లో పిల్లి పొయ్యిలోంచి లేస్తోందో లేదో. అంత గతి లేకుండా ఏం లేదులే. కంకణం ఆవిడ తాకట్లోకి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అది చెప్పవే. ఆవిడ బుద్ధే అంతమ్మా. దానికి ఎంత కారణం చెప్తుందో. ఏంటది? కంకణం మాయం చేసింది ఇదే. ఎట్టట్టా వాడి రోగం కుదర్చడానికి నిజంగా అదే సరైన పెళ్ళం. తాగి లోకాన్ని మర్చిపోయేవాడికి అలంకారాలెందుకు, కంకణాలు కంఠాభరణాలు ఎందుకే?
నువ్వెళ్ళి విడిపించుకురావాల్సిన అవసరమేముంది? అయినా నీ దగ్గర 10,000 ఎక్కడవమ్మా? నవమి పందిట్లో ఆంటీ నా పాఠమిచ్చి నాకు గిఫ్ట్గా ఇచ్చింది కదమ్మా, అవి పెట్టి విడిపించుకొచ్చాను. ఎట్టట్టా? ఆ 10,000తో కంకణం విడిపించుకొచ్చావా? అసలు నీ బుర్రలో గుజ్జుందా బుద్ధుందా? దానికి బంగారు గాజులు అని అన్నిసార్లు చెప్పావు కదా, మర్చిపోయావా? తల్లి కన్నా ఆ తలక మాసిన వాడే ఎక్కువయ్యాడా? దాని చేతికి బంగారు గాజులు తెచ్చివెయ్యక వాడి కంకణం విడిపించుకొస్తావా? బామ్మా, తల్లి తండ్రి గురువు సమానం అన్నారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అన్నారు. ఆ అన్నారు. తల్లి తండ్రి తర్వాతే గురువు అన్నారు. అయినా ఆ తాగి తూలేవాడు గురువెట్ట అయ్యాడే? బామ్మా, తాగినా తూల్నా గురువే, విద్య విద్యే. అవును బమ్మి, ఆయన తాగొచ్చు కానీ గొప్ప విద్వాంసుడు. అంతేలే, పెంపకం ప్రభావం ఎక్కడికి పోతుంది? అది సగం పిచ్చిదైతే నువ్వు పూర్తి పిచ్చిదానివి. ఏమన్నా ఏడవండే, ఎలాగైనా పొండే, నాకేం వచ్చింది చెప్పు? లేనిపోని పేలాటం. ఏదో ప్రేమకు పాకులాడ్డమే గాని బతికినన్నాళ్ళు బతుకుతూ కూర్చుంటానా? మీ బతుకులు మార్చేదన్నా? ఏదో బాగుపడి చస్తుందన్నా ఆశ బతికిస్తోంది. ఏమిటో రంగరంగా. పద్మావతి, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి భోంచేసిరా. డ్రైవర్, నువ్వు తెల్లారకు రాపో. దీని బ్లాక్మెయిల్స్ కి భయపడి చావాల్సి వస్తుంది. నా లైఫ్ లో ఇంత అర్లీగా లేవటం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా ఇది నేను పడుకునే టైం. ఏదో బ్రహ్మకాలము బ్రహ్మ టైం అంటూ వచ్చి తీరాల్సిందేని వార్నింగ్ ఇచ్చింది. ఈ టైంకి అసలు ఎందుకు రమ్మన్నట్టు? నన్ను రమ్మని ఆర్డర్ వేసింది. ఇది బ్లాంకెట్ కప్పుకొని హాయిగా నిద్రపోతున్నట్టుంది. ఈ పాపము టార్చర్ ఊరికే పోదే. నిద్ర కరువయి గిలగిలలాడి విలవిలలాడే రోజులు వచ్చి తీరుతాయి. హలో, ఎక్కడుందా? గిలగిలా విలవిలా తర్వాత గాని నువ్వేంటి 10 నిమిషాలు లేట్గా వచ్చావు? నేను వచ్చిన టైం కరెక్టే. కరెక్ట్ కాదు, బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. సరి చేసుకో. చేసుకుంటాను కానీ ఈ టైంలో ఎందుకు రమ్మన్నావో చెప్పు. సంగీత సాధనకు దీన్ని బ్రహ్మ ముహూర్తకాలం అంటారు. అభ్యాసాలు ఆరంభాలు శుభం కలగజేస్తాయి. కార్యసిద్ధికి యోగం పడుతుంది. సంగీత సాధనకు ఇది సరైన సమయం. రాత్రి ఫోన్లోనే ఈ టైము దాని విశేషం గురించి చెప్పాను కదా. అందుకేగా వచ్చింది. అయినా అర్థం కాక అడుగుతాను, తెల్లారితే సంగీతం రాదా? వస్తుంది. నీకిప్పటిదాకా వచ్చిందే వస్తుంది. ఇది ఏకాగ్రత కలిగే కాలం, గాత్రం పలికే కాలం, గళం సవరించుకునే వేళ, దేవతలు తదాస్తనే సమయం. అసలు నేర్చుకుంటావా లేదా చెప్పు. చర్చలతో కాలం వృధా చేయొద్దు. నేర్చుకుంటానులే. అయితే ఉండు, తప్పుకో.
పడుకోడానికి వచ్చావా? పద. రా, వచ్చి కూర్చో. ఇక్కడ ఎందుకు? కూర్చో చెప్తా. సరే నువ్వుండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? వస్తాను కదా, ఉండు. ఏంటి బిందెతో వచ్చావు? చెప్తానుగా. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకెవరో పిచ్చి పట్టిందా? అసలు సంగీత సాధన పారే నీళ్లలో పీకల దాకా మునిగి సరిగమలు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడే నదులు, ఏర్లు, చెరువులు లేవు కాబట్టి ఈ ఏర్పాటు చేశాను. వణుకు పుడుతుంటే సంగీతం అంటావేంటి? వణుకుతోనే వంకర గొంతులు తిన్నగా పలుకుతాయి. వెవ అనడం మాని సా 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 అను. సానా? అది లెక్క. సా అనడమే సామవేదం, సంగీత నాదం, స్వర సమ్మేళనం అను. బవ కాదే, సా 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 అని పాడు. అది అది. ఇప్పుడు రీ 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 పాడు. గా 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 సరి గా మా పా దా నీ సా రి గా మా పా దా నీ సా. చూసావా బ్రహ్మ ముహూర్తం ఎలా పనిచేస్తుందో? ఇప్పుడు పాట సాధన చెయ్యి. సంగీత సాధనకి ఇదే మొదట పాడాలి. నువ్వు పాడుతూ ఉండు, నేను వెళ్ళి పనులు చూసుకొని వస్తా. ఏంటే నువ్వు చేస్తున్న పని? ఆ అమ్మాయిని ఎందుకు హింస పెడుతున్నావు? హింస కాదమ్మా, సాధన. నువ్వు ఇలాగే నేర్చుకున్నావా? నాకు శ్రద్ధ ఉంది, తనలో మోసం ఉంది. తనకు తపనుంటే, నిజంగా ఆసక్తి ఉంటే తట్టుకొని నిలబడుతుంది. నేను తన కోసం కష్టపడతాను, తనని తీర్చిదిద్దుతాను. దుర్మార్గం కడుపులో ఉంటే పారిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. పాపం తగులుతుందే నీకు? ప్రాయశ్చిత్తంతోనైనా పశ్చాత్తాపం కలుగుతుంది. నువ్వు దీన్ని సమర్థించకమ్మా. అయ్యో పాపమని మనం తలిస్తే వీళ్ళు ఎంతకైనా తెగబడతారు. ఇది ఇంటికొచ్చింది ఎందుకో తెలుసు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను. మావయ్యని మోసం చేస్తుంది, బావని పిచ్చోన్ని చేస్తుంది, గోవిందుని ఎర్రోన్ని చేస్తుంది.
వీళ్ళేంటో వీళ్ళింట్లోనే చూసొచ్చిందాన్ని. మంచి చెడు విచక్షణ నాకు తెలుసమ్మా. పద్మావతి, దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? సిగరెట్ ఉందో? ఇప్పుడు సిగరెట్ తాగితే కానీ ఇటు చలి తగ్గదు నాకు. వచ్చేసింది. ఇక నుంచి వెళ్ళిపోవడం బెటర్. వస్తుందండి. నేను సిగరెట్ కాల్చడం చూస్తే నాన్న రచ్చ చేస్తుంది. దామిని కారుందేంటి ఇక్కడ? ఏయ్, నిన్నక్కడ సంగీత సాధన చేయమంటే ఇక్కడేం చేస్తున్నావే? అది సిగరెట్ వాసన. సిగరెట్ వాసన వస్తుందేంటే? ఏయ్, తిరగవేటు. తిరగవే. సిగరెట్ కాల్చావా? మరి వాసన ఏంటే? ఈ పొగేంటే? ఏయ్, ఇటు అడుగుతూ ఉంటే అటు తిరుగుతావేంటి? మాట్లాడు. అడిగిన దానికి సమాధానం చెప్పవే. మావి గారు, ఇది ఇక్కడ నిలబడి సిగరెట్ కాలుస్తుంది. అప్రాచ్యపుదానా, ఈ ముదనష్టపు అలవాటు కూడా ఉందా? అయ్యో అయ్యో, ఆడపిల్లవయ్యుండి ఇదేం పాడలవాటు? తప్పు కదమ్మా. నువ్వు సిగరెట్ కాల్చడం ఏంటి? ఇలాంటి దాన్ని అనుకోలేదు. సంగీతం నేర్చుకోవడానికి వచ్చావనుకున్నాను. బాగా పాడావని మెచ్చుకున్నాను. కానీ ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే గడప దాటి రానిచ్చేవాణ్ణే కాదు. ఇప్పుడైనా తెలిసింది కదా మావి గారు, ఇలాంటి దాన్ని ఇంకా ఇక్కడ ఉండనివ్వడం ఏంటి? ఇది సంగీత సరస్వతి నడయాడే దేవాలయం.
ఇలాంటి అపవిత్ర పనులు చేసేవాళ్ళు నిమిషం కూడా ఇక నిలబడ్డానికి వీల్లేదు. ఏయ్ పోవి పోవి బయటికి. నేను కాల్చలేదు, నాకేం తెలీదు.